టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో ఎన్సీఆర్టీ బుక్లో నుంచి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ స్మాల్ జీకి సంబంధించిన థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా కొన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం క్యాపిటల్ జీ గురించి వస్తాయి, అదేవిధంగా రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తి స్మాల్ ఎఫ్ గురించి కొన్ని క్వశ్చన్స్ మనం అనేది తీసుకొని మీకు మొత్తం 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 15 క్వశ్చన్స్ డిస్ప్లే మీద రాగానే మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను చెప్పడానికి ముందే ఒకవేళ మీరు ఆన్సర్ చేయగలిగితే చివరి వరకు చూసి ఎన్ని మీరు కరెక్ట్ చేయగలిగారో చూడండి. 15కి మీకు మినిమం 12 రావాలి. 12 కంటే తక్కువ వస్తే మాత్రం మీరు ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. 12 కంటే ఎక్కువ వస్తే మాత్రం మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టాపిక్ దాదాపు ఈ క్వశ్చన్స్ ఈ 15 క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక రాగొచ్చింది. అన్నింటిని తీసుకుని యావరేజ్ చేస్తే అన్ని క్వశ్చన్లు కలిపి యావరేజ్ 47 వచ్చింది. అంటే ఒక్కొక్క క్వశ్చన్ 47 సార్లు వచ్చినట్లు. అదేవిధంగా సేమ్ ఎన్సీఆర్టీ నుంచి తీసుకున్నాం. మేము ఆల్రెడీ గమనించాం కూడా, ఇప్పుడున్న ప్యాటర్న్ అంతా ఎన్సీఆర్టీ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోస్ట్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా పెరిగిపోతుంది. ఒకటే మీకు ఫస్ట్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ చూడండి. జీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా తెలుసు కదా మీకు. భూమిపైన ఎంత ఉంటుంది? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మరి భూమిపైన ఇంతే ఉందని చెప్పేసి చంద్రుడిపైన కూడా ఇంతే ఉంటుందా? ఉండదు. చంద్రుడిపైన ఎంత ఉంటుంది? దీంట్లో 6 వంతు ఉంటుంది. భూమిపైన 60 కేజీల బరువు ఉన్న వ్యక్తి చంద్రుడిపైన ఎంత ఉంటాడు? దాంట్లో 6 వంతు అంటే 10 కేజీలు ఉంటాడు. అంటే ఈ జీ విలువ అనేది గ్రహం బట్టి మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా భూమిలోనే భూమిపైన కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒకలాగా ఉంటుంది. భూమధ్య రేఖ పైన ఏమో తక్కువగా ఉంటుంది, ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? భూమధ్య రేఖ వద్ద గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉంటే బరువు కూడా తక్కువగా ఉంటుంది. అదే ధృవాల వద్ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉందంటే అక్కడ కూడా బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. సపోజ్ నువ్వు ఇక్కడ 60 కేజీలు చూసుకుంటే నువ్వు ధృవాల వద్దకు వెళ్ళినప్పుడు నీకు 62, 63 ఉంటావు. కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ జీ విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదే భూమి లోపల ఒక కేంద్రం ఉంటుంది, మిడిల్ పాయింట్ భూమి లోపల, అక్కడైతే అసలు జీ విలువ 0. అంటే బరువు ఎంత ఉంటుంది? అక్కడ నీ బరువు సపోజ్ నువ్వు అక్కడికి వెళ్ళలేవు, వెళ్తే కనుక ఎంత ఉంటుంది? అక్కడ 0. ఏదైనా ఒక వస్తువు బరువు భూకేంద్రకం వద్ద 0గా ఉంటుంది. ఇది జీ విలువకి సంబంధించింది. అదేవిధంగా జీ విలువ ఎత్తుకుపోయే కొద్ది, భూమి నుంచి ఉపరితలానికి వెళ్లే కొద్ది తగ్గుతుంది. అదేవిధంగా ఉపరితలం నుంచి ఎక్కడ ఆకాశం నుంచి భూమి వైపు వచ్చే కొద్ది పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆకాశం పైకి వెళ్తున్న కొద్ది అంటే ఉపరితలానికి వెళ్తున్న కొద్ది తగ్గుతుంది, ఉపరితలం పైకి వస్తున్న కొద్ది పెరుగుతుంది. భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది, ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది, భూకేంద్రకం వద్ద 0గా ఉంటుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అన్ని క్వశ్చన్స్కి. నెక్స్ట్ క్యాపిటల్ జీ. అసలు క్యాపిటల్ జీ అంటే ఏంటి? రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం ఎంత ఉందనేది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ ఇదొక వస్తువు, దీని మధ్య ఆకర్షణ బలం అనేది ఉంటుంది. ఒక 2 అణువులు తీసుకుందాం. అణువుల లోపల ఆకర్షణ బలం అనేది ఉంటుంది. వాటి మధ్య ఆకర్షణ ఎంత ఉందంటే ఎలా తీసుకుంటాం? ఆకర్షణ శక్తిని ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం ఇంటూ ఒక వస్తువు యొక్క బరువు ఇంటూ రెండవ వస్తువు యొక్క బరువు బై ఆ రెండు వస్తువుల మధ్య దూరము హోల్ స్క్వేర్. ఆ దూరము స్క్వేర్. లేకపోతే దీన్ని డి అని కూడా రాసుకోవచ్చు, లేదా ఆర్ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫార్ములా ఏమైంది చూడండి. రెండు వస్తువుల మధ్య ఆకర్షణ శక్తి క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ m1 m2 బై d స్క్వేర్. ఈ ఫార్ములాతో మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ క్యాపిటల్ జీ అనేది సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం. క్యాపిటల్ జీకి స్మాల్ జీకి చాలా తేడా ఉంది. స్మాల్ జీ అంటే గురుత్వాకర్షణ శక్తి, క్యాపిటల్ జీ అంటే గురుత్వాకర్షణ స్థిరాంకం. స్మాల్ జీ అనేది గ్రహాల బట్టి మారుతూ ఉంటుంది, ప్రదేశాల బట్టి కూడా మారుతూ ఉంటుంది. కానీ జీ విలువ, క్యాపిటల్ జీ విలువ అనేది ప్రపంచంలో ఎక్కడైనా, విశ్వంలో ఎక్కడైనా, ఏ గ్రహం మీద ఒకేలా ఉంటుంది. గురుత్వాకర్షణ స్థిరాంకం అనేది ఎప్పుడు కాన్స్టెంట్ స్థిరంగా ఉంటుంది. జీ విలువ అనేది ప్రదేశాన్ని బట్టి, అదేవిధంగా గ్రహాల బట్టి కూడా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 బై m2 బై d స్క్వేర్ లో జీ దేని సూచిస్తుంది? ఇప్పుడే చెప్పాను, సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం. సో ఒకటో క్వశ్చన్ ఆన్సర్ 1. కింది స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది? తప్పేదో చూద్దాం. చంద్రుడిపై జీ విలువ భూమిపై జీ విలువకు సమానం అంట. రైట్ ఆరంగా చాలా మంది ఇక్కడ తప్పు చేసేస్తారు. ఎందుకంటే చంద్రుడిపైన స్మాల్ జీ విలువ, భూమిపైన స్మాల్ జీ విలువ ఈ రెండు సమానంగా ఎప్పుడు ఉండవు. భూమిపైన స్మాల్ జీ విలువ ఎంత ఉంటే 9.8 మీటర్ పర్ సెకండ్ ఉంటే చంద్రుడిపైన దాంట్లో 6 వంతు ఉంటుంది. ఓకేనా? కానీ ఇక్కడ ఏమన్నాడు? చంద్రుడిపైన జీ విలువ భూమిపైన జీ విలువకు సమానం అన్నాడు. సమానంగా ఉంటాయా? ఎస్ ఉంటాయి. ఏంది ఇది? క్యాపిటల్ జీ, స్మాల్ జీ కాదు. క్యాపిటల్ జీ అనేది ఏ గ్రహం పైన సమానమే అని చెప్పినాం మనం. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. 1 మీటర్ దూరంలో ఉన్న 2 కేజీల వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తి, దీన్ని మనము ఇందాక చెప్పినాం కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2 బై d స్క్వేర్ అనే ఫార్ములాలో m1 ప్లేస్ లో 2 kg, m2 ప్లేస్ లో 2 వస్తువులు అదే బరువు అంటే 2 g, d ప్లేస్ లో 1. దీన్ని వేస్తే మనకి గురుత్వాకర్షణ శక్తి అనేది ఈ ఆన్సర్ వస్తుంది. ఇది కరెక్టే. నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మూడోది, న్యూటన్ గురుత్వాకర్షణ నియమం ప్రయోగశాలలో మాత్రమే వర్తిస్తుంది అంటే న్యూటన్ గురుత్వాకర్షణ నియమం అనేది విశ్వం అంతా వర్తిస్తుంది, ఓన్లీ ఏదో ప్రయోగశాలలో మాత్రమే కాదు. అంటే సి అనేది రాంగ్. నెక్స్ట్ గురుత్వాకర్షణ బలం అనేది రెండు వస్తువుల మధ్య దూరానికి విలోమానుపాతంలో ఉంటుందంట. ఎస్, ఇక్కడ చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డీకి ఎలా ఉంది? డి అనేది డివైడెడ్ బైకి భిన్నంలో ఉంది. అంటే ఎఫ్ విలువ పెరిగితే డి విలువ తగ్గుతుంది, డి విలువ పెరిగితే ఎఫ్ విలువ తగ్గుతుంది. అంటే విలోమానుపాతంలో ఉన్నాయి, అనులోమానుపాతంలో కాదు. ఎప్పుడు కానీ ఎఫ్ విలువ వాటి యొక్క ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది, కానీ వాటి యొక్క దూరాలకి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఏది తప్పు? ఇది కూడా రైట్. మరి తప్పేది సి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. రెండు కణాల మధ్య దూరం పెరిగితే వాటి మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి ఏమవుతుంది? ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2 బై d స్క్వేర్. ఈ దూరం పెరిగితే ఏమవుతుంది? ఇది తగ్గుతుంది.
అంతే కదా, డి విలువ పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది పెరిగితే ఇది తగ్గుతుంది. సో కాబట్టి డి విలువ పెరిగిందంటే దూరం పెరిగిందంట, మరి ఆకర్షణ శక్తి ఎఫ్ విలువ ఏమవుతుంది, తగ్గుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది, మూడోది ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఎఫ్ వాటి మధ్య ద్రవ్యరాశిని సగానికి తగ్గించి దూరాన్ని మార్చకపోతే గురుత్వాకర్షణ శక్తి ఎంత? మళ్ళీ అదే ఫార్ములా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ m1 ఇంటూ m2 బై డి స్క్వేర్. ఈ ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ m1 ఇంటూ m2 బై డి స్క్వేర్. ఈ ఫార్ములా చూద్దాం. రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఎఫ్ అనేది వాటి మధ్య ద్రవ్యరాశిని సగానికి తగ్గించి, అంటే m1/2 m2/2 వాటి మధ్య దూరాన్ని మార్చకపోతే డీని ఇలా ఉంచితే ఇప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 2 ఏమవుతుంది, 4 అవుతుంది. బయట తెచ్చి రాస్తాను, 1/4 జీ ఇంటూ m1 m2 బై డి స్క్వేర్. జీ ఇంటూ m1 m2 బై డి స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అండి, ఎఫ్ అంటే 1/4 ఇంటూ ఎఫ్. ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఏమైంది, 4 తగ్గింది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, భూమి వస్తువులను తన వైపుకు ఆకర్షించడానికి కారణం ఏంది? సింపుల్ క్వశ్చన్, ఎవరైనా చెప్పగలుగుతారు. ఈ క్వశ్చన్ కూడా రాంగ్ చేస్తే తప్పు. ఏంది, భూమి పైన మనల్ని ఆకర్షిస్తుంది భూమి, లేకపోతే యాపిల్ ఉంది కదా, న్యూటన్ కనుక్కున్నాడు, చెట్టు పై నుంచి యాపిల్ కిందే పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదంటే కారణం ఏంది, గురుత్వాకర్షణ శక్తి. సో ఐదోది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఆరోది, క్రింది వాటిలో ఏది సార్వత్రిక గురుత్వాకర్షణ నియమానికి సంబంధించినది అన్నాడు. చినిది అనలేదు, సంబంధించినది అంటే అది వేరు, సంబంధించినది అంటే దీనికి గురుత్వాకర్షణ నియమానికి సంబంధించింది ఏది అంటే తప్పేది అంటున్నాడు. మనల్ని భూమితో బంధించే శక్తి గురుత్వాకర్షణ శక్తి అంటే రైటే కదా. భూమి చుట్టూ చంద్రుడు దేని వల్ల తిరుగుతున్నాడు, గురుత్వాకర్షణ శక్తి రైటే కదా. చంద్రుడు మరియు సూర్యుని వల్ల సముద్రాల్లో వచ్చే ఆటుపోట్లు రైటే కదా, గురుత్వాకర్షణ శక్తి వల్ల కదా భూమి పైన ఆటుపోట్లు వస్తున్నాయి. చంద్రుని చుట్టూ భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరుగుతున్నాడు, అసలు చంద్రుడు చుట్టూ భూమి తిరుగుతుందా? సో ఇది రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4. తప్పేది అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది తప్పు. నెక్స్ట్, భూమి ఉపరితలం నుండి 2r ఎత్తులో, సపోజ్ ఇది భూమి, దీని నుంచి 2r ఎత్తులో r అనేది అంటే భూమి యొక్క వ్యాసార్థం అంట. ఎత్తులో ఒక వృత్తాకార కక్షలో m ద్రవ్యరాశి గల ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడానికి మనం ఉపగ్రహాన్ని ప్రవేశపెడతాం, భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎంత ఎత్తులో తిరగాలంటే అది 2r అనే ఎత్తులో తిరగాలంట. భూమి యొక్క వ్యాసార్థం ఎంత, 6. ఆ వస్తువు ఆ ఉపగ్రహం యొక్క ద్రవ్యరాశి m. అయితే ఆ ఉపగ్రహాన్ని ఆ కక్షలో ప్రవేశపెట్టడానికి కావాల్సిన శక్తి ఎంత అన్నాడు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, కావాల్సిన శక్తి అని ఈ విధంగా ఇచ్చారంటే మీరు ఎత్తు ఎంత చూసుకోండి, 2r. భూమి యొక్క వ్యాసార్థం ఎంత చూసుకోండి, 1r. ఈ రెండు కలిపి ఎంత అవుతుంది, 3r. అంతే, 3 రెట్లు. ఇక్కడ ఎన్ని యూనిట్లు వచ్చినాయి అదే ఆన్సర్ అవుతుంది, 3. mgr అంటే ఏంటంటే ఉపగ్రహం యొక్క మాస్, ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ శక్తి, అదేవిధంగా భూమి యొక్క వ్యాసార్థం, ఈ 3 యొక్క లబ్ధానికి 3 రెట్లు అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్, చాలా సార్ రిపీట్ అయింది. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 99% మెంబర్స్ అసలు దీనికి ఆన్సర్ చేయరు, వచ్చేస్తారు. కానీ మీరు మాత్రం గుర్తుపెట్టుకుని చేసిరండి, అందరికంటే ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకుంటారు చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఈ క్రింది స్టేట్మెంట్ లో ఏది తప్పు? 8వ అంటున్నాడు, ఏది తప్పు అంటున్నాడు, రైట్ అంటే వస్తువు బరువు ధృవాల వద్ద గరిష్టంగాను భూమధ్య రేఖ వద్ద కనిష్టంగాను ఉంటుందంట. అసలు మనం ఏం చెప్తున్నాం, భూమధ్య రేఖ వద్ద ఒక భూమిలో భూమధ్య రేఖ వద్ద గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. జీవిలో తక్కువగా ఉందంటే అక్కడ వస్తువు వెయిట్ కూడా ఎలా ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. మరి ధృవాల వద్ద జీవిలో ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి బరువు కూడా, వస్తువుల యొక్క బరువు వెయిట్ కూడా ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వస్తువు బరువు ధృవాల వద్ద గరిష్టంగా, భూమధ్య రేఖ వద్ద కనిష్టంగా, భూమధ్య రేఖ వద్ద వెయిట్ తక్కువగా, ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది అన్నట్టు, రైట్. వస్తువు బరువు ధృవాల వద్ద తక్కువగా, భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది అంటే ఈ స్టేట్మెంట్ రివర్స్ స్టేట్మెంట్. సో ఇది రాంగ్. సో కాబట్టి ఏది తప్పన్నాడు కాబట్టి ఇదే తప్పు కనబడిపోయింది, ఆప్షన్ 2 అనేది రాంగ్. సో భూకేంద్రకం వద్ద వస్తువు బరువు 0, ఆల్రెడీ చెప్పుకున్నాం. భూకేంద్రకం ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ వద్ద జీవిలో 0 కాబట్టి వెయిట్, భూకేంద్రకం వద్ద వస్తువు బరువు కూడా వెయిట్ 0 ఉంటుంది. వస్తువు ఎత్తుకు వెళ్ళే కొద్ది దాని బరువు తగ్గుతుంది, ఇందాక చెప్పినాం. ఉపరితలానికి వెళ్ళే కొద్ది దాని యొక్క బరువు తగ్గుతుంది, కిందకు వచ్చే కొద్ది దాని బరువు పెరుగుతుంది. ఇది కూడా రైట్, ఇది కూడా రైట్. మరి రాంగ్ ఏది, ఆప్షన్ 2 అనేది రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. రెండు వస్తువుల మధ్య దూరాన్ని 6 రెట్లు పెంచితే గురుత్వాకర్షణ శక్తి ఏమవుతుంది? ఇందాక చెప్పుకున్నాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 ఇంటూ m2 బై డి స్క్వేర్. ఇక్కడ అన్ని అలాగే ఉంచి దూరాన్ని మాత్రం 6 రెట్లు పెంచమన్నారు. అంటే డి ప్లేస్ ఏం పెట్టుకోవాలి, 60 స్క్వేర్. 60 స్క్వేర్ అంటే ఎంత, జీ ఇంటూ m1 ఇంటూ m2 బై 60 స్క్వేర్ అంటే ఎంత, 36 డి స్క్వేర్. డి స్క్వేర్ ఇక్కడ ఉంచి 36 కింద ఇలా రాస్తున్నాను, 1/36. ఇప్పుడు ఏమైంది, ఉన్న వాల్యూ కాస్త 36 రెట్లు తగ్గింది, 1/36 అయింది. సో ఇది ఆన్సర్ 1/36. కరెక్ట్ ఆన్సర్ ఏంది, ఆప్షన్ 3. 10వ, జీవిలో ఎక్కడ మారుతుంది? చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మారుతుంది, భూమి లోపలికి వెళ్ళే కొద్ది తగ్గుతుందంట జీవిలో, రైట్ కదా. నేను ఆల్రెడీ చెప్పాను, భూమి ఉపరితలం నుంచి పైకి లోపలికి వస్తున్నా కొద్ది ఏమవుతుంది, జీవిలో తగ్గుతుంది. సరే, భూమి లోపలికి వెళ్ళే కొద్ది తగ్గుతుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, భూమి ఉపరితలం నుంచి పై నుంచి కిందకు వస్తున్నప్పుడు జీవిలో ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, పైకి వెళ్తున్న కొద్ది జీవిలో ఏమవుతుంది, తగ్గుతుంది. అదే భూమి లోపలికి వెళ్తున్నప్పుడు రివర్స్ అవుతుంది చూడండి. భూమి లోపలికి వెళ్తున్నప్పుడు జీవి విలువ తగ్గుతుంది, వెళ్ళి తగ్గి ఆ భూ కేంద్రకం వద్ద 0 అయిపోతుంది. సో కాబట్టి భూమి లోపలికి వెళ్ళే కొద్ది తగ్గుతుంది, రైట్ ఆన్సర్. మిగతా అన్ని చూడండి, భూమధ్య రేఖ వద్ద ధృవాల వద్ద తక్కువగా ఉంటుందంట, రాంగ్. అన్ని చోట్ల స్థిరంగా ఉంటుంది, జీవి విలువ ఉండదు. భూపరితలం నుండి పైకి వెళ్ళే కొద్ది పెరుగుతుందంట, అసలు పైకి వెళ్తే తగ్గుతుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. స్వేచ్ఛాపతనం చెందుతున్న వస్తువు ఏ స్థితిని అనుభవిస్తుంది? సపోజ్ ఈ 10 అంతస్తుల నుంచి మీరు ఒక రాయిని కింద పడేశారు అనుకోండి, రాయి ఏమైనా ఫీల్ అవుతుందంటే అసలు దాని బరువు అది ఫీల్ అవ్వదు. ఎగ్జాంపుల్, రాయి ప్లేస్ ఇంకోటి ఏదైనా అనుకుందాం, ఒక మనిషి దూకాడు అనుకుందాం, అతను బరువుని ఫీల్ అవ్వడు. సో కాబట్టి బరువు లేని స్థితిని ఫీల్ అవుతాడు. స్వేచ్ఛాపతనం చెందుతున్న వస్తువు ఏ స్థితిని అనుభవిస్తుందంటే బరువు లేని స్థితిని. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. జీవిలో ఎప్పుడు పెరుగుతుంది అన్నాడు. సో జీవిలో ఎప్పుడు పెరుగుతుందండి, ఎత్తు పెరిగినప్పుడు జీవిలో పెరుగుతుందా, పైకి వెళ్తే ఏమవుతుంది, తగ్గుతుందని చెప్పుకున్నాం. ఘన పరిమాణంతో సంబంధమే లేదు అసలు జీవిలోకి. ఎత్తు తగ్గినప్పుడు అంటే భూమి వైపు కిందకు వస్తున్న కొద్ది జీవిలో పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఒక వస్తువును భూమధ్య రేఖ నుండి ధృవాలకు తరలించినప్పుడు దాని బరువు ఏమవుతుంది? ఇందాక చెప్పుకున్నాం, భూమధ్య రేఖ నుంచి భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది, బరువు కూడా తక్కువగా ఉంటుంది. ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది జీవి విలువ, అదేవిధంగా వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. మరి ధృవాల వద్దకు తరలించినప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది. సో 13వ ఎంత, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3.
వస్తువు తన కనిష్ట బరువును ఎక్కడ కలిగి ఉంటుందంట. సో వస్తువు తన కనిష్ట బరువును ఎక్కడ కలిగి ఉంటుంది? ఇందాక చెప్పుకున్నాం, భూమధ్య రేఖ వద్ద కనిష్టంగా ఉంటుంది, ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. అసలు భూ కేంద్రకం వద్ద ఒక మధ్యలో ఒక పాయింట్, భూమి లోపల ఒక పాయింట్ దగ్గర జీవిలో అయితే సున్నానే ఉంటుంది. సో కనిష్టంగా అన్నట్టు కాబట్టి తక్కువగా ఎక్కడ ఉంటుందంటే భూమధ్య రేఖ వద్దనే. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. భూమిపై ఒక వస్తు ద్రవ్యరాశి m విలువ ఇచ్చాడు 10 kg. దాని బరువు ఎంత అన్నాడు, వెయిట్ కనుక్కోమన్నాడు. మాస్ వేరు, ద్రవ్యరాశి వేరు, మాస్ వేరు, వెయిట్ వేరు. సో m విలువ ఇచ్చి వెయిట్ కనుక్కోమంటే ఇచ్చిన దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ g విలువతో మల్టిప్లై చేయండి 9.8 తో. ఎంత అయింది? 98. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 98 న్యూటన్స్. సో 15 కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ 2. సో వీడియో మొత్తం చూశారు కదా, 15కి ఎన్ని మార్కులు వచ్చాయి కింద కమెంట్ సెక్షన్ లో